హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ చాప్టర్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. రైట్ యాంగిల్, హైపోటెన్యూస్ అలానే ఒక అడ్జసెంట్ సైడ్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయడం నేర్చుకుందాము. ప్రీవియస్ వీడియోస్లో 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ఎలా ట్రయాంగిల్ డ్రా చేయాలి, అలాగే 2 యాంగిల్స్ ఒక సైడ్ ఇచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలి, 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలో నేర్చుకున్నాము. ఈ వీడియోలో ఒక రైట్ యాంగిల్ అలానే హైపోటెన్యూస్ ఒక అడ్జసెంట్ సైడ్ అంటే మిగిలిన 2 సైడ్స్లో ఒక సైడ్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ వన్, కన్స్ట్రక్ట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి సచ్ దట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 centimeters అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. బేస్ని ఏబీగా తీసుకుందాం. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. నెక్స్ట్ స్టెప్లో బి దగ్గర 90 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. అంటే బిఎక్స్ అనే రేని డ్రా చేస్తాము 90 degrees యాంగిల్ చేసేటట్లుగా. నెక్స్ట్ ఏని సెంటర్గా చేసుకుని 10 centimeters రేడియస్ తోటి ఈ బిఎక్స్ ఆర్క్ని కట్ చేస్తాము. 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్కి సి అని పేరు పెట్టి ఏని సిని జాయిన్ చేస్తాము. ఇది ప్రాసెస్. ఫస్ట్ మనం బేస్ని గీసుకోవాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. జీరో దగ్గర ఒక పాయింట్, 8 దగ్గర ఒక పాయింట్ని గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. నెక్స్ట్ బి దగ్గర 90 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. సో ఇక్కడ ఈ కింద కనిపిస్తున్న లైను మనం డ్రా చేసిన లైను ఒకదాని మీద ఒకటి ఉండేటట్లుగా కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. అది 90 కింద నుంచి అనమాట. సో 90 అనేది మనకి కరెక్ట్గా ఎదురుగా ఉంది. పాయింట్ గుర్తుపెట్టి బీని ఇప్పుడు గుర్తుపెట్టిన పాయింట్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు కొంచెం పైకి ఎక్స్టెండ్ చేసుకోండి. ఇది రే అనమాట, బిఎక్స్ అనే రే. బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ మనం గీయాల్సింది ఏసీ అంటే ఏని సెంటర్గా చేసుకుని 10 centimeters రేడియస్ తోటి బిఎక్స్ అనే రేని కట్ చేస్తాము, ఇంటర్సెక్ట్ చేస్తామన్నమాట. 10 centimeters రేడియస్ తీసుకోవాలి. ఏని సెంటర్గా చేసుకొని 10 centimeters రేడియస్ తోటి ఒక ఆర్క్ని డ్రా చేస్తాము. బిఎక్స్ అనే రే ఈ ఆర్క్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి సి అని గుర్తుపెట్టి జాయిన్ ఏ కామా సి. $10 centimeters. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ రైట్ ట్రయాంగిల్ ఏబిసి. కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ స్టెప్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. Second step, draw a line segment AB of length 8 centimeters. Third one, draw a ray BX perpendicular to AB at B. Perpendicular అంటే 90 degrees యాంగిల్ కనుక చేస్తే దాన్ని perpendicular అంటాము. Fourth step, draw an arc from A with radius 10 centimeters to intersect BX at C. Fifth point, join A comma C to get the required triangle ABC. Second problem, construct triangle PQR right angled at R, hypotenuse is 5 centimeters and one of its adjacent side is 4 centimeters. ఇక్కడ ఏ సైడ్ ఏంటి అని ఇవ్వలేదు, హైపోటెన్యూస్ ఇచ్చారు, అడ్జసెంట్ సైడ్ ఇచ్చారు, అంటే నేమ్స్ ఇవ్వలేదన్నమాట. మనమే నేమ్స్ రాసుకుని డ్రా చేయాలి. ఫస్ట్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేద్దాము. రైట్ యాంగిల్డ్ ఎట్ ఆర్ అన్నారు అంటే రైట్ యాంగిల్ దగ్గర ఆర్ ఉండాలన్నమాట. అలానే హైపోటెన్యూస్ ఈజ్ 5 centimeters అన్నారు. 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడే హైపోటెన్యూస్ అవుతుంది, అంటే ఇది 5 centimeters ఉండాలి. నెక్స్ట్ వన్ ఆఫ్ ఇట్స్ అడ్జసెంట్ సైడ్ ఈజ్ 4 centimeters అంటే ఈ 2 సైడ్స్లో ఒకటి 4 centimeters అవ్వాలన్నమాట. ఫస్ట్ మనం బేస్ గీసుకుంటాం కాబట్టి ఇది 4 centimeters రాసుకుందాము. సో మనం PQR ఇదనమాట. ఫస్ట్ క్యూఆర్ గీసుకుంటాము 4 centimeters. నెక్స్ట్ ఆర్ దగ్గర 90 degrees యాంగిల్ గుర్తుపెడుతూ ఒక రేని డ్రా చేస్తాము. నెక్స్ట్ 5 centimeters రేడియస్ తోటి క్యూని సెంటర్గా చేసుకొని ఈ రేని ఇంటర్సెక్ట్ చేసినట్లయితే పి అనే పాయింట్ వస్తుందన్నమాట. ఇది ప్రాసెస్. ఫస్ట్ బేస్ గీసుకుందాము 4 centimeters.
0 దగ్గర ఒక పాయింట్, 4 దగ్గర ఒక పాయింట్ పెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. మరి రఫ్ డయాగ్రామ్లో ఆల్రెడీ మనం నేమ్స్ ఇచ్చుకున్నాం కదా, క్యూఆర్ లేదా ఆర్క్యూ 4 సెంటీమీటర్స్. రైట్ యాంగిల్ ఆర్ దగ్గర ఉండాలి అన్నారు కాబట్టి ఆర్ దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ గుర్తుపెడదాము. ఇక్కడ కింద ఉన్న లైను అలానే మనం డ్రా చేసిన లైను ఒకదాని మీద ఒకటి ఉండేటట్లు పెట్టుకోవాలి. 90 కింద నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట ఇది. సో 90 అంటే ఇది 90 దగ్గర గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. నెక్స్ట్ హైపోటెన్యూస్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. 5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుని క్యూని సెంటర్గా చేసుకొని మనం ఇప్పుడు గీసిన ఈ రేకి ఇంటర్సెక్షన్ ఆర్క్ గీయాలన్నమాట, రే మీద ఇంటర్సెక్ట్ అయ్యేటట్లుగా. సో ఇది ఆర్ఎక్స్ అనే రే. ఈ రే మీదకి ఇంటర్సెక్ట్ అయ్యేటట్లుగా క్యూని సెంటర్గా చేసుకుని 5 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఒక ఆర్క్ని డ్రా చేసుకోవాలి. ఆర్క్ అలాగే రే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని పీగా గుర్తుపెట్టాలి. జాయిన్ పీక్యూ, పీని క్యూని జాయిన్ చేయాలి. ఫైవ్ సెంటీమీటర్స్. This is the required right triangle PQR. Construction steps. First step, draw a rough sketch of right angle triangle and label it with the given measurements. Second step, draw a line segment QR of length 4 centimeters. Third step, draw a ray RY perpendicular to QR at R. ఆర్వై అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అని అర్థం. ఆర్ దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉండేటట్లుగా మనం ఒక రేని గీసుకోవాలి. డ్రా అన్ ఆర్క్ ఫ్రమ్ క్యూ విత్ రేడియస్ 5 సెంటీమీటర్స్ టు ఇంటర్సెక్ట్ ఆర్వై ఎట్ పి. ఫిఫ్త్ పాయింట్, జాయిన్ పీక్యూ టు గెట్ ది రిక్వైర్డ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. Construct an isosceles right angle triangle XYZ in which angle y is equal to 90 degrees and the two sides are 5 centimeters each. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్గా ఉంటాయి కనుక దాన్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాము. 2 sides మెజర్మెంట్ ఈచ్ వన్ 5 సెంటీమీటర్స్, అలాగే ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అనమాట. ఈ 3 మెజర్మెంట్స్ యూజ్ చేసి మనం ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేయాలి. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ అయ్యేటట్లుగా ఒక రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకుందాము. ఇందులో 2 sides ఈక్వల్ అని ఇచ్చారు. ఈ 2 sidesలో ఇవన్నమాట 2 sides ఈక్వల్. ఈ రెండు ఎందుకు అవ్వకూడదు అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న 3 sidesలో హైపోటెన్యూస్ అనేది లాంగెస్ట్ సైడ్ కాబట్టి 2 ఈక్వల్ సైడ్స్లో ఇది రాదనమాట. రైట్ యాంగిల్ వై దగ్గర ఉండాలి కాబట్టి ఇక్కడ వైని గుర్తుపెడదాం 90 డిగ్రీస్. ఈ రెండు ఈక్వల్ సైడ్స్ రెండు కూడా 5 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. సో దీన్ని ఎక్స్ వై జెడ్ అనుకుందాము. అనుకున్నట్లయితే ఇంకా మనం దీన్ని చూస్తూ మెయిన్ డయాగ్రామ్ని డ్రా చేయొచ్చు, లేదా దీన్ని XY అనుకుందాము. XY ఇది జెడ్. ఫస్ట్ XYని డ్రా చేద్దాం. 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ దగ్గర ఒక పాయింట్, 0 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. YX 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ వై దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ గుర్తుపెట్టాలి. మనం డ్రా చేసిన లైను ఈ కింద ఉన్న లైను ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. 90 కింద నుంచి స్టార్ట్ అవ్వాలి ఆ లైను. సో 90 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. దీన్ని వైకే రే వైకే అనుకుందాము. నెక్స్ట్ మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో హైపోటెన్యూస్ డ్రా చేసాం, అందుకని ఎక్స్ని సెంటర్గా చేసుకున్నాం. ఇక్కడ వైజెడ్డే 5 సెంటీమీటర్స్ ఉండాలి కాబట్టి వైని సెంటర్గా చేసుకుని ఇప్పుడు మనం డ్రా చేసిన రే మీదకి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఇది కూడా 5 సెంటీమీటర్సే. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్గా ఉండాలి కదా. సో వైని సెంటర్గా చేసుకోవాలి. వైని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఆర్క్ రే యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని జెడ్గా గుర్తుపెట్టి జాయిన్ XZ.
5 సెంటీమీటర్స్. ఈ సైడ్ 5 ఎందుకు తీసుకోకూడదు అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్లో హైపోటెన్యూస్ అనేది లాంగెస్ట్ సైడ్. ఈ రెండు 5 తీసుకుంటే కనుక ఇది రాంగ్ అవుతుంది అనమాట. హైపోటెన్యూస్ ఈ రెండిటికంటే పెద్దదిగా ఉండాలి. కాబట్టి ఈ రెండు సైడ్స్ 5 సెంటీమీటర్స్గా తీసుకోవాలి. కన్స్ట్రక్షన్ స్టెప్స్. డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. Draw a line segment XY of length 5 centimeters. Third step, draw a ray YK perpendicular to XY at Y. Fourth step, draw an arc from Y with radius 5 centimeters to intersect YK at Z. Fifth point, join X, Z to get the required triangle XYZ. ఎప్పుడన్నా మనం ఈ ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలో గుర్తులేకపోతే కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఒకసారి చదువుకున్నట్లయితే ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలో గుర్తొస్తుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 9.5లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము.